హాయ్ గాయ్స్. సో ఈరోజు అయితే మా అమ్మ ఎండు చేపలతో ఫ్రై అయితే చేస్తుందన్నమాట. యాక్చువల్లీ మా అమ్మకి ఎండు చేపలను ఎలా కట్ చేయాలి, దాని ముందు ప్రాసెస్ అంతా క్లీన్ చేయాలి అదంతా తెలియదు. ఫస్ట్ టైం మా అమ్మ అయితే చేసిందనమాట. మీరు కూడా ఒకసారి చూసేయండి అండ్ డెఫినెట్గా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. లైక్ చారులోకి కానీ నార్మల్గా అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. అంటే కొంతమందికి తెలియదు కదా, సో కొంతమంది కోసం చెప్తున్నాను నేను. ఓకేనా, లెట్స్ రాక్ ఇన్ టు ద వీడియో. ఇప్పుడు చేసేయాలలేదు, ఎలా చేయాలేంటో కూడా తెలియట్లేదు. అమ్మమ్మ ఉంటే మంచిగా తీసేదని చెప్పాను. ఎలా వచ్చేద్దా? నాకెప్పుడు మా అమ్మ కోసేసి ముక్కలు చేసిస్తుంది కదా, దాన్ని చేయి బాగుంటే శుభ్రంగా చేసేసి పంపమని చెప్తాను. అదంటే గోకమ్మ ఏదో నాకు తెలియట్లేదు ఇది ఎలా తీయాలో. ఏం గోకన్నట్టు ఉంది ఈ పని. ఇంకేం లేదా? ఈసారి మార్కెట్లోకి వెళ్ళినప్పుడు ఇలా చేపల గోకి బ్రష్ ఉంటుంది, అది తెచ్చుకోవాలి. నా చెయ్యి ఈ ఎండు చేపలు ఎంతమందికి ఇష్టం అండి మీలో? ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు ఊర్లో వాళ్ళు అయితే. చేయరు కదా, అదే పక్క నుంచి మాకు చెప్పింది. కామెంట్ అని చేయండి. ఎక్కడికైనా కనబడుతుంది. ఏంది కనబడుతుంది? మొన్న నీ కొడుకు మాట్లాడినప్పుడు నీ మాట్లాడతాను అంతే కదా. ఒక గిన్నె తీసేసి అమ్మా లోపల గడ్డి చెత్త ఏముండదు. ఈ ఆరబెట్టినప్పుడే తీసేస్తా. ఇది వేసుకున్నా అమ్మో బాగోపోవడం కదా, అంతా అలానే ఉంటాయి. కానీ నువ్వు గిన్నె తీసుకురా ఒకసారి, వీడియో ఆపేసి గిన్నె పట్టు. ఈ తోమేసరికి ఉంటుంది. ఇప్పుడు గిన్నె తీసుకోకటి, పైన స్టీల్ గిన్నె, ఆ పెద్ద గిన్నె చేసుకుని ఇక్కడ వరకు తెచ్చి పెట్టుకున్నాను. నువ్వు ఇంకా మళ్ళీ ఏదో దాంట్లో కట్టుకో. నాకు అలాగే కదా ఈ తలనొప్పి. నా తలదొరికి వస్తుంది. మనం దాని లోపల ఏదో ఉంది చూడు, తీస్తాను కడిగేటప్పుడు. చేయడానికి అది తీసుకొస్తుంది. తినడం ఎలాగ ఉన్నాయి కానీ చేసినప్పుడు చూస్తే మాత్రం మళ్ళీ తినలే. ఇగో వీడియో కోసం అని చెప్పి నన్ను ఇక్కడ కూర్చోబెట్టుకుంది. అవి మళ్ళీ ఫ్రై చేసి నాకు పెడతానంటది. అసలే తిక్కలదాన్ని నేను. తినకపోతే అన్నీ నా ముందే వేస్తున్నామమ్మా. మరి ఎలా చేయాలి? ఇంకా బయట నుంచి ఎవరినైనా కెమెరామెన్ మాట్లాడుతాను పెట్టుకో. మనకున్న బోర్డులో ఛానల్కి మళ్ళీ కెమెరామెన్ అంటావు. కెమెరామెన్
పట్టుకుని 500 సబ్స్క్రైబర్లు లేరు. హాయ్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అది స్టార్టింగ్లో చెప్పాలి, ఇప్పుడు ఆయండి అంటావేంటి? ఏదో చేసుకుంటారు కదా అని. మరి హాయ్ చెప్పకూడదు. నాకు చేతకాని పనులన్నీ చేయాల్సి వస్తుంది ఈ వీడియో కోసం. ప్లీజ్ మా కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇవి నేను ఎప్పుడూ చేయలేదు. ఎంత పెద్ద పిల్లలు ఉన్నారు కానీ నాకు. మా అమ్మ అంటే పెద్ద పెద్ద పిల్లలు. అలాగే తెలిపి పిల్లలు పుట్టించడం అనుకుంటారు వాళ్ళు. ఇంకా ఇది కూడా ఇది ఇలా 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 గీకాలని మా మరదలు చెప్తే తెలిసింది నాకు. అది కూడా తెలియదు. ఎప్పుడు మా మా అమ్మ చేసేసి శుభ్రంగా ముక్కలు కట్ చేసి కడిగేసి నీట్గా కడిగేసి ఇస్తుంది. అప్పుడు మంచిగా కూర చేసేదాన్ని. ఈ ఎండు చేపలు అంటే ఇన్ని చేయాలని తెలియలేదు నాకు. మా అమ్మకి చెయ్యి బాగాలేదండి కొంచెం. తను ఇప్పుడు అందుకనే ఊర్లో ఉంది, లేకపోతే మా అమ్మ చేసి ఇచ్చేది. అంటే ఇవన్నీ చేసుకున్నప్పుడు అర్థమవుతుంది. అమ్మా ఏంటది? ఈ పక్క నుంచి కొయ్యాలమ్మా. అయ్యో అమ్మ, అది ఎలా కొయ్యాలమ్మా? ఈ పక్క నుంచి కొయ్యాలి. లింగ్ లింగ్ అంటే దాన్ని నా పక్క నుంచి ఎందుకు కొట్టినావు? ఇలాగా దాన్ని ఎందుకమ్మా నిలబెట్టావు? పాపం యోగా చేపిస్తున్నాను దాంతో. ఇగో ఇగో అటు నుంచి కొత్త ఇలా ఒక్కొక్కటి మిగిలిపోద్ది. కత్తి పెట్టి నాకు రాదు. అమ్మ సరిగ్గానే. అమ్మమ్మ ఫోన్ చేస్తాను ఇప్పుడు నేను. ఏమని చెప్తా? అమ్మమ్మ మాయమ్మ ఎండు చేపలు చేసిన సరిగ్గా చేయలేదు అమ్మమ్మ అని. చేపలతో సర్కస్ చేసిందని చెప్పేందుకు ఎందుకు పంపించాను అని అడుగుతావు అప్పుడు. చేయవే అడుగుతుందంట అమ్మమ్మని. ఫోన్ చేయి, అమ్మమ్మ కంటే ఫోన్ చేయి. ఎలా చేయలేను దాని పై గీకమ్మా. అమ్మా అది మంచిగా చేప మొత్తం గీకలాగా తోక దగ్గరే గీకుతున్నావు. ఎక్కడ కనబడుతుంది, ఇంకెక్కడ కనబడట్లేదు. మరి పైన చూడు, అదిగో ఎంత వచ్చింది చూడు. అదిగో అసలు వచ్చిందా? అదిగో అదిగో. హాయ్ బాబాయ్. కొంచెం అమ్మమ్మ ఈ తలకెళ్తే ఏం చేసి చెప్పనా? లచ్చించారు చేసేది. లచ్చించారు తెలుసా నీకు? నీకు తెలియదు కదా. లచ్చించారు వంటలు చేస్తారు చూడు కొండలోని. ఆయన చేశాడు కదా. ఆయన చేయడం కదా, అమ్మమ్మ చేసి ఇచ్చినప్పుడు. శ్రావణ వస్తే చూసావా? నేను కూడా స్టవ్ మీద అన్నం వండి చేస్తాను. కుక్కర్లో అన్నం వండితే పని చేయదు. పెడదాం. లచ్చించారు. ఒక్కదాన్ని తిన్నారైతేనే తింటే వదిలిపెడతావా? అందుకే వద్దు. వంకాయలు, బెండకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు శుభ్రంగా మరిగించుకుని ఆయిల్ అస్సలు ఆయిల్ ఏం తెలుసా? ఆయిల్ అయ్యపోయినా వంకాయలు బెండకాయలు మరిగించుకుని పచ్చి పులుసులా ఉంటుంది. అది పచ్చి పులుసులా ఉండదు. సరే నువ్వు తినమ్మా. ఏ నీకు నచ్చదా? తింటే తెలుస్తుంది ఏందైనా రుచి. తిన బాబాయ్ మానేయండి. నేను చేసుకుని నేను తింటాను శుభ్రంగా. అందుకే నేను ఎలా ఉన్నాను, మీరు అలా ఉన్నారు. స్ట్రాంగ్ నా బాడీ చూసా. చాలా స్ట్రాంగ్. ఎండనక వాననక తడిసిన ఎండలో ఎండినా వానలో తడిసిన. నేను అందుకే నేను చెప్పా, అమ్మా చాకు తీసుకో అమ్మా అని చెప్పా. ఇక మనకి మోసం ఉంటుంది అన్న. నేను అది తీసుకుంటే అంత సక్కు ఏది నిన్న పెద్ద స్టాక్. దా ఇంట్లోనే ఏమో చేసుకోవచ్చా చాకు ఉంటే.
గాయ్స్ ఏమైంది తెలుసా, నిన్న బయటికి వెళ్ళాము. అమ్మమ్మ డింగ్. ఇప్పుడు వీటిని కడుగుతుంది, కడిగాక నేను మళ్ళీ చూపిస్తా. ఈ చేపలు ఏం చేయాలి? తలకాయలు బయట పులుసులో వేసుకోవాలంట మా అమ్మ చెప్పింది. ఏమైనా పులుసులు చేసుకుంటాం కదా, వంకాయ పులుసు, మునక్కాయ పులుసు, టమాటా పులుసు, అలాంటి పులుసులో తలకాయలు వేసుకుంటే పులుసుకి ఎండు చేపల టేస్ట్ వస్తుందంట. మా నాన్నకి చాలా ఇష్టం. అలాగే కొంచెం కొద్దిగా నాన్ వెజ్ తగిలినా మా నాన్నకి చాలా ఇష్టం. ఏం అవసరం లేదు, ఆ పులుసు అన్నంతో తినేస్తారు అన్నం అంతా. మంచిగా చేస్తా, పర్లేదు లేదు. దాంతో ఉంటుందా అమ్మమ్మ? నువ్వు నాకు ఎలా తయారయ్యావంటే, అదిగో రాయి, అదిగో ఆ రాయించుకుంటూ చిచి నేను తిని కావాలంటే ఎక్కడ దొంతం పట్టు. అమ్మ అక్కడ స్మూత్గా ఉందమ్మా. నేను తోడు నాకు ఆ రాయి మీద వద్దు అమ్మా. వద్దా ఇషు? ఆ రాయి తోమిదేనమ్మా. చిచ్చి బాగా తిన్నా. ఏ రాయి బిడ్డ రుద్దాలు ఇప్పుడు? నేను రుద్రం పడేమంటే అవతల పడతాను. నేను అయినా చేయను. పడే నాకు వద్దు కూడా నువ్వే. ఆ చేపలు వేరు, పచ్చి చేపలు తోముకుంటారు. అలాగే ఈ తోమితే ఇడిపోతుంది మొత్తం. కాదు ఈ తోముతుంది కదక్క. ఏమో మీ అక్క నీకు సపోర్టు. అది ఇది తోమ రైసు నాకు తెలుసు. అమ్మమ్మ గిన్నె పెట్టి ఎలా ఉంటది, ఎలా అంటది కదా. ముందు నీళ్ళు తీసేసి అది ఎలా ఉంటది బాబాయ్. గుచ్చుకుంటున్నాయి అక్కడక్కడ. దాని వెళ్ళిపోయి ఇప్పుడే వాసన వచ్చేస్తుంది. నీకేనంటే ఇప్పుడు నా చేతులు సాయంత్రం వరకు మెల్లగా ఈ బట్టల మీద పెడితే వాసనతో కూర్చోలేదు. ఉప్పు వేసావా అందులో? ఇందులో ఉప్పు ఎందుకు వేసుకుని? ఇయ్యే ఉప్పు చేపలు. మరి ఉప్పు వేసి కడుగుతారు కదా. అయ్యో పచ్చి చేపలకి అయితే ఉప్పు పెరిగి వేస్తారు, దీనికి ఉప్పు వేయరు. పసుపు కారం కూడా లేదా? పసుపు కారం ఎందుకు వేసుకోరు? వేయించిన తర్వాత ఇప్పుడు ఈ కూర చేయాలా ఫ్రై చేయాలా చెప్పు? పప్పు ఉంది కదా, ఫ్రై చేయి. కూర నెక్స్ట్ కర్రీ చేద్దాం. ఇంకా వంకాయలు బీరకాయలు ఏమైనా వేసి కర్రీ చేసుకుంటే బాగుంటాయి. వంకాయలు వేసి ఏంటి ఈ కలర్లోకి వచ్చింది. హైదరాబాద్లో వారం రోజుల నుంచి చినుకు, గాలి, వాన ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు. వాష్ చేసి తెచ్చేసింది గైస్. మాకు ఇక్కడైతే హైదరాబాద్లో వారం రోజుల నుంచి ఒకటే వస్తుంది బాబు. అంతా అలానే ఉంది కానీ మాకైతే చిరాకు వచ్చేస్తుంది అంతా. బట్టలు వేసుకోవడానికి ఉండదు, అవేమో రూమ్లో ఆరబెట్టుకోవాలి. ఏమో ఆరవు, మళ్ళీ ఫ్యాన్ వేసుకుందాం ఫుల్గా అంటే చలి పెట్టేస్తుంది. అందరితో బాధ అయితే మాదో బాధ అన్నట్టు ఉంటుంది. మా అక్కేదో ఉంటుంది, ఎక్కడ దాకా రాదే వాయిస్. పప్పు చేసింది మా అమ్మ. యాక్చువల్లీ ఈరోజు వీడియో వద్దు, ఇంకా వేరే వీడియోస్ ఉన్నాయి పెట్టేద్దాం అనుకున్నాను. కాకపోతే ఈరోజు పప్పు, ఎండు చేపలు అంటే బాగుంటుంది. మళ్ళీ ఈరోజు వెనస్డే, రేపు థర్స్డే, రేపు ఒక్కరోజు నాన్ వెజ్, మళ్ళీ 2 days గ్యాప్. ఇది పప్పుచారు కాదు, టమాటా పప్పు. నేను పప్పు అని అన్నా. పప్పేనా? చాలామంది పప్పుచారు చేసుకుని ఉప్పు చేపలు వేపుకుంటారు, కానీ మేము మాత్రం టమాటా పప్పు చేసుకుని ఉప్పు చేపలు వేపుకుంటున్నాం. మా పిల్లలు తినడానికి ఏం పెడతా? నేను తింటాను. తింటావా? ఓకే ఓకే ఓకే. ఆయిల్ ఎక్కువైనా
ఎక్కువైంది హీట్ ఎక్కువైందా ఆయిల్ 3 4 ఎందుకు కౌంట్ చేస్తున్నావు 5 ఎందుకు కౌంట్ చేస్తున్నావు చెప్పు 6 ఎందుకు కౌంట్ చేస్తున్నావు అంటే చెప్తా 7 ఇవాళ గిన్నెలో ఉంటాయి కొన్ని ఒక్కొక్క ఇలా కౌంట్ చేస్తున్నావు 9 అంటే 3 నాకు తమ్ముడు కొద్ది తమ్ముడు పెట్టుకోదు. అయితే నాకు ఒక్కదానికి 4. మా బుడ్డోడు చాలా ఫీవర్ వచ్చిందండి, ఫుల్ జ్వరం. కార్తిక్ గడికి స్కూల్ కూడా డొమ్మ. వాళ్ళ స్కూల్ నుండి ప్రిన్సిపల్ మేడం ఫోన్ చేస్తే వాళ్ళు తీసుకొచ్చేస్తాను నేను స్కూల్ నుండి. మొన్న మా మ్యామ్ అయితే అసలు చాలా టెన్షన్ పడిపోయింది తెలుసా. వాడికి వాడికి మొత్తం తగ్గేదాకా పంపించండి అని చెప్పి ఫుల్ టెన్షన్ పడిపోయింది మా మ్యామ్. బట్ మంచిది. అంటే సిమ్లో పెట్టుకున్నా, కొంచెం హైలో పెట్టేస్తే లోపల పడుకోమాట. అంటే ప్రిన్సిపల్ మ్యామ్స్ టీచర్స్ మనకి ఎందుకంత ఇది చూపించారంటే వాళ్ళు మనకి ఇష్టపడుతున్నారు అని చెప్పి తెలిసింది అనుకోండి, నెట్టికే కూర్చుంటాం కదా, అందుకని చెప్పి అంతగా ఓపెన్ అవ్వరు, స్ట్రిక్ట్గా ఉంటారు. అలా చాలామంది టీచర్స్ని చూసా, మీరు కూడా ఎవరికైనా చూసారా? అండ్ మీ ఫేవరెట్ టీచర్ ఎవరో నాకు కామెంట్ చేయండి. ఇది ఏం చేయాలమ్మా? ఇంకా సిమ్లోనా? రైస్ పెట్టేసి వస్తాను. నేను ఫ్రై చేస్తాను. కొంచెం పెట్టినాను, మన సాయంత్రం పెట్టుకున్నాం. వేడిగానే కావాలంటే గాలిలో కాదు గాయస్, అది వీడియోలో అంటే లైఫ్ హ్యాక్స్ అలా ఉంటాయి కదా, 5 minutes క్రాఫ్ట్ అలాగా. అందులో చేప స్కిన్ మీద హాట్ వాటర్ హాట్ ఆయిల్ వేస్తే స్కిన్ వచ్చేస్తుంది. మరి ఇదేంటి గాయస్ రావట్లేదు? ఇది హాట్ వాటర్ ఏమో, అది రా ఫిష్, ఇదేమో డ్రై ఫిష్, అదేమో తేడా. నెక్స్ట్ టైం తెచ్చినప్పుడు చూద్దాం, ట్రై చేద్దాం గైస్. ఒకప్పుడు అంటే లాస్ట్ ఇయర్ అలా ఫుల్ ట్రెండ్ అయింది అది. దాని స్కిన్ అంటే కురుకురేలాగా వచ్చేస్తుంది. నేను చూసా గైస్. ఏంటి మీరు చూసారా? ఏంటి చేప తోలు వచ్చేస్తుంది కదా స్కిన్, హాట్ వాటర్ హాట్ ఆయిల్ వేస్తే ఇలా వచ్చేస్తుంది. ఆయిల్ కాదు వాటర్. ఆయిల్ అది ఇది రావట్లేదు కదా. ఇది రాదు, అది వేరు. అది పచ్చి చేప, ఇది ఎండు చేప. ఎండు చేప అంటే ఉప్పు చేప. నేను అదే అన్నా, ఇది డ్రై ఫిష్ ఏమైనా అనిపిస్తుంది. మా మమ్మీ అయితే ఇంకొక తెలిసిపోతుంది. మాడుకుంటుందా అమ్మ? అవి ఏగిపోయినాయి అమ్మ, కలర్ మారిపోయినాయి. లేదు, కలర్ మాడిపోకుండా లోపల పచ్చి ఉంటుంది. ఇప్పుడు చూడు. మరి కారమేవా? వేస్తాను, బాగా ఫ్రై అయిన తర్వాత వేసుకో. ఇప్పుడు వేసి వస్తే కారం మాడిపోతుంది, ఇది నిలబడుతుంది. కాకరకాయ ఫ్రై చేద్దాం అంటున్నాను, మంచిగా. నువ్వు లోపల ఎండు చేపలను పెట్టావు, చేయించావు కాబట్టి తినకపోతే అప్పుడు ఉండదు ఐషు నీకు. డాడీలో లేడు వాడు. చూస్తున్నప్పుడు మాదా పప్పు. మరి ఏం స్మెల్ వస్తుంది? చేపలు మాకెక్కడే అమ్మ పప్పు చేసుకున్నాం మేము. మీ అమ్మ వండుతుంది వెళ్ళి పప్పు చేప. మీ అమ్మ వండుతుంది చేప. చూడు ఇదిగో, ఇదిగో చూడు. ఇదేంటి? ఏంటది? ఇదేంటి చెప్పు. ఇది పెరుగు. అది పెరుగు. పెరుగు గాయస్, పెరుగు కాదు పెరుగు. అరే తలగడనే సరే, గిన్నె ఇస్తాను కానీ తలగడాను ఒకసారి. అడికి రాదు గాయస్, తలవాడి అంటారు. తలవాడి ఇక తలవాడి. నీకు ఎన్ని కావాలి? అవి అలా ఉంచు కదా. ఇవి నీకు ఎన్ని కావాలి?
ఎన్ని కావాలి నీకు ఇవి? ఏం చాలా? మీ చెల్లికి కావాలా? అడుగు తింటుందేమో. తింటావా తస్విక? ఎండు చేపలు కావాలమ్మా నీకు? అది చూడు. పొట్టు పిల్ల గ్యాస్ దానికి ఇంకా మాటలు రావు. 8 months. ఇందా ఇప్పుడు వేసేనా? ఇప్పుడు 2 నిమిషాలు ఫ్రై ఇందాక ఎవరో మాడగొట్టేస్తావు అన్నట్టు గుర్తు. దిగు దివాగా దిగు. చెల్లెత్తుకుంటాను దిగమ్మా. అయ్యో షుగ్గిళ్ళకమ్మా పాపం. ఏమ్మా అయ్యయ్య తీసేస్తాను. సరే ఉండరా, కొంచెం కాలువ తీసేస్తాను. దిగు దిగు దిగు. చెప్పాను గైస్ మాడబడేస్తుందా? నాకు మాడిపోయింది. అమ్మా నా అమ్మ మా అమ్మే కదా. నేనేమో అలా అనలేదు. మీ అమ్మ అది వేరే కానీ ఏం కాదు. నేను నాకు నేనే కదా అనుకున్నాను. ఏం కాదు. నేనే అంటున్నా. ఉప్పు అయితే కొంచెం వేసుకోవాలండి, ఎందుకంటే చేపల్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి. అంత వేసింది అంటే చాలా మంది తెలుస్తుంది, తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అంతే. గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నాను. ఫస్ట్ పసుపు చిక్కడంత పసుపు వేసుకోవాలి మగ పిల్లలకు పెట్టినప్పుడు. మన ఇంట్లో పెద్ద మొగరాయిలు ఎవరు ఉన్నారు? నేనే. ఎవరు చెప్పారేసి పసుపు వేసుకోవాలని? అది ఇక్కడ మా అమ్మమ్మ చెప్పింది గైస్. అమ్మమ్మ చెప్పి నేను బుర్రలో పెట్టేసుకో. నాకు ఎలాగున్నా కానీ నేను చెప్తుందా బాగా. ఓకేనా? గ్యాస్ అయితే ఆఫ్ చేసుకున్నాండి, లేదంటే కారం మాడిపోద్ది. ఇది అన్నంలో వేసుకుని తింటే ఈ ఆయిల్తో కారం భలే ఉంటుంది. సరే గైస్ అయిపోయింది. ఆల్రెడీ స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. ఆల్రెడీ ఏం లేదు అక్కడ. స్టవ్ ఆఫ్ చేసుకుని కర్రీ పసుపు అండ్ కొంచెం సాల్ట్ అయితే వేసేసుకోవాలి. అయిపోయింది. రైస్ కూడా అయిపోతుంది. ఇంకా 5-10 minutesలో అయిపోతుంది. మంచిగా బయట కూల్ క్లైమేట్లో ఇలా హాట్గా ఈ ఫ్రై పప్పు వేసుకుని తింటే సూపర్ అంతే. సో చిన్న చెప్పు చిన్న లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ గాయ్స్ చెప్పరా? బాయ్ గాయ్స్ అండి. బాయ్ గాయ్స్ బాయ్ అందరికి. పొగలు వస్తున్నాను. చాలు కొంచెం తీసి ఇంకొంచెం తీసి. ఇంకెందుకు మొత్తం తినమ్మా? మంత తిద్దామా? కొంచెం అందన అయ్యి కొంచెం తీ చాలు. కొంచెం తీసేదా అమ్మ తీయలే. కొంచెం ఇంకొకటైనా నాకు అది ఇదా? అది వద్దు. ఇదిగో ఇదైతే ఏముండవు. ఓకేనా? చిన్న చిన్న ముక్కలమ్మా. ఓకేనా? కారమేనా? వద్దు పప్పు వేసుకో. మొత్తం ఆయిల్ అది బాబాయ్. ఓకేనా? డన్ గైస్ పెట్టేసా. అది అయిపోయింది. హాట్ రైస్ ఫ్రై పప్పు. బాయ్ గాయ్స్. ఇందాక ఆల్రెడీ చెప్పా బట్ మళ్ళీ చెప్తున్నా బాయ్.